వెల్కమ్ బ్యాక్. ఇక ఇవాల్టి బ్లాగ్లో మనం అప్ టౌన్కి వచ్చామండి. ఇక్కడ చాలా బిజీగా ఉంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూడండి కాంప్లెక్స్. ఇక్కడ ఏమేమి చూస్తాము, ఎలా ఎంజాయ్ చేస్తామని చూడండి. మా చిన్నోడికి కోపం వచ్చింది, ఏదో అడిగాడు, నేను వద్దన్నాను, అందుకు అలా ఉన్నాడు. ఇక ఇక్కడ ఎంటర్ అయ్యాక మా బాబు ఫస్ట్ అన్నీ ఒకసారి ఎక్కాలనుకుంటాడు. పెద్దోడేమో వాడికి ఇష్టమైనవి మాత్రమే చూసి సెలెక్ట్ చేసుకొని ఎక్కుతాడు. ఈ గేమ్ ఆడామండి. వాడు పెద్ద బాబు నాతో ఆడిచ్చాడు. కంపల్సరీ ఇద్దరు ఆడాలి కాబట్టి. ఇక చిన్న బాబుని వీడియో తీయమన్నాడు. ఇది చిన్న బాబు తీసిన బిట్ అండి, బాగానే కవర్ చేశాడు. మొత్తం తిప్పి చూపిస్తున్నాడు చూడండి. ఇక చాలే చింటూ అని అంటే ఇంకా ఆపేశాడు. ఇక ఈ పెద్దోడు చిన్నోడికి ఎలా ఆడాలి అనేసి నేర్పిస్తున్నాడు. వాటర్ గేమ్ తీసుకున్నారండి ఇద్దరు. ఇక దాన్ని ఇలా ఆడు అనేసి చెప్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినామండి, ఒక 2 months బ్యాక్. అప్పుడు మన ఛానల్లో వీడియో కూడా పోస్ట్ చేశాను నేను. మళ్ళీ చిన్నోడు ఒకటే అడుగుతున్నాడు, వాడికి బాగా నచ్చింది. గేమ్ జోన్కి వెళ్తాము, గేమ్స్ అని. ఇక సరే అని చూసుకొని శివరాత్రి రోజు వెళ్ళామండి. ఆ రోజు హాలిడే కదా పిల్లలకి. ఇంకా ఆ రోజు అంతా ఫుల్ రష్ అండి అందరికీ. ఆ రోజు హాలిడేనే కదా, మొత్తం చాలా రష్గా ఉంది. ఇక చిన్నోడు కొద్దిసేపు తర్వాత ఆటోమేటిక్గా నేర్చేసుకున్నాడు. వాడు ఇంకా సొంతంగా ప్లే చేయాలి వాడు ఒక్కడే అనేసి చూస్తున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చారండి. పెద్ద బాబు ఒక సైడ్, చిన్న బాబు ఒక సైడ్ కూర్చున్నారు. ఇది ఆడుతున్నారు. ఇక పెద్ద బాబు తీసుకొని కార్ డ్రైవింగ్ వాడు డ్రైవ్ చేస్తున్నాడు. చిన్నోడు కూడా ఇది డ్రైవ్ చేస్తానంటాడు. వాడికి అసలు తెలియదు కదా, ఐడియా ఉండదు, అసలు కాళ్ళు కూడా అందవు. అయినా పెద్దవాడికి పోటీగా ఆడాలని వీడి ప్రయత్నము. ఇక సరే ఇలా అయితే కాదనేసి గుర్రం ఎక్కేసాడు చిన్నోడు. అది ఆడుతా అన్నాడు. సరే అని అక్కడ ఇచ్చేసాము. కొంతసేపు గుర్రం దగ్గర తిరిగాడు. మళ్ళీ ఇదేదో గేమ్ ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఇక్కడ డార్క్గా కట్టెనేసి కొంచెం భయపడ్డాడు ఫస్ట్లో. ఇలా కట్టెన ఉంటుంది బయట, లోపలంతా చీకటి. దానివల్ల ఫస్ట్ కొంచెం భయపడ్డాడు ఒక్కడు వెళ్ళేదానికి. దానికోసం మా పండు కూడా వెళ్ళాడు. ఇద్దరు ఇలా కూర్చొని ఆడుతున్నారు. ఇక నేను కూడా వెళ్ళానండి. కొద్దిసేపు అలా సీట్లో కూర్చున్నాను. పిల్లలు ఆడుకుంటూ ఉంటే మనకి చాలాసేపు తర్వాత స్ట్రైన్ అయిపోతాం కదా, సరే అని కొద్దిసేపు అలా కూర్చున్నాను నేను. ఇక నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో గేమ్కి వెళ్ళారు. టైం అయితే లేదు బాగా, మేము వెళ్ళేటప్పటికి 7:30 అయిపోయింది. ఈవినింగ్ నుంచి ప్లాన్ చేసాము, కుదరలేదు. ఇంకా పండగ కదా, ఈ పని ఇంట్లో. ఇంకా తర్వాత ఇక్కడ ఇది ఎక్కాడు, చిన్న వ్యాన్ టైపు. ఇక్కడ వాడికి భయం వేసింది. వాడు లైటింగ్ ఒక్కడ ఉండి ఆడాలంటే భయపడ్డాడు. సరే అనేసి ఇది దించేసాం మళ్ళీ అప్పుడే. కానీ మళ్ళీ కూర్చున్నాడు వాడు. సరే అనేసి ఇంకా దాన్ని కూడా స్వైప్ చేసాము. మనకి కార్డు ఇస్తారండి, ఇక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు. 1000 నుంచి ఉంటుంది రీఛార్జ్ మినిమమ్. 1000 తీసుకున్నాము. 2500కి 500 బోనస్ పాయింట్స్ ఇచ్చారు. 3000 వచ్చింది. ఆ బోనస్ పాయింట్స్తో మాత్రం కొన్ని గేమ్సే ఆడచ్చు. ఒక్కసారి వస్తే మనకి ఈజీగా ఇద్దరు పిల్లలతో 1000 రూపీస్ కూడా సరిపోదండి. 1000 అయితే తక్కువ వస్తాయి బోనస్ పాయింట్స్. 80 ఏమో. చాక్లెట్ గేమ్స్ ఇవి ఆడతామన్నారు. ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ చాలా ఎంత ఆడినా కూడా ఒక్కటి కూడా రాదండి. ఇంతకుముందు కూడా వీడియో తీశాను కదా నేను, అప్పుడు కూడా చెప్పాను. టాయ్స్ ఇవంతా ఊరికి జస్ట్ చూసేదానికే అంతే. ఇక బాబు గుర్రం ఎక్కినప్పుడు తీశాను ఈ వీడియో. ఏఎంబి మాల్లో హైదరాబాద్లో మాత్రం మేము టాయ్స్ పిల్లలకి ఒక 5-6 టాయ్స్ వచ్చాయండి. బాగా ఈజీగా క్యాప్చర్ చేస్తున్నారు.
అక్కడ అలా ఉంది సిస్టము. ఇక్కడ అసలు 4-5 టైమ్స్ ఆడినా ఒక్క టాయ్ కూడా రాదు. ఇక మా పెద్ద బాబు ఆకలి అనేసి ఇక్కడ ఈ వెండింగ్ మిషన్ ఉంది, ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఇది చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాడండి. వాడే పే చేస్తున్నాడు. అసలు నాకైతే అంత ఐడియా కూడా లేదు. వాడికి వెంటనే పోయి అక్కడ ఫోన్పేకి స్కాన్ చేసి కోడ్ పెట్టేశాడు. సరే అని పే చేశాను. ఇలా లోపల ప్రొవైడ్ చేయడము ఇది బాగా అనిపించిందండి. పే చేయగానే ఆటోమేటిక్గా ఇదిగోండి వచ్చేసింది. ఈ నెక్స్ట్ బిస్కెట్ తీసుకున్నాడు, చిన్నబాబు కోసమని బిస్కెట్ తీసేసుకున్నాడు. పిల్లలకి మధ్యలో ఇలా ఏదన్నా స్నాక్స్ ఉంటే బాగుంది అనిపించింది. ఇక 8:30 అయిపోయింది, బాగా టైర్డ్ అయిపోయామండి. ఇక బయలుదేరేసాము. యాక్చువల్గా ఫస్ట్ ఎంట్రీ అయ్యేటప్పుడు తీసుకోండాలి, మళ్ళీ ఎగ్జిట్లో కొన్ని ఫొటోస్ తీసాను, లాస్ట్లో యాడ్ చేస్తాను. మా చిన్నోడికి బాగా నచ్చింది అలా ఆడుకోవడము, మధ్యలో బ్రేక్ తినడము. సరే రానా మళ్ళీ ఇంకోసారి వద్దాంలే అనేసి బయలుదేరేసాము. ఇక్కడ ట్రీ చూడండి, ఇది బాగా స్పైక్స్గా ఉందండి, చాలా స్టిఫ్గా ఉంది ట్రీ. ఏం ట్రీనో. ఇక మొత్తానికి బాయ్ బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్. ఇవండి లాస్ట్లో మేము తీసుకున్న కొన్ని ఫొటోస్. బాయ్ బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.